నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ముఖ్యంగా మన ములుగు జిల్లాలో ఒక వార్తను అంటే రెడీమిక్స్ ప్లాంట్ కు సంబంధించి వార్తను కూడా మనము వివిధ కథనాలను మన ప్రజానాడి న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. ఓకే, మనం ఇచ్చినటువంటి కథనానికి సంబంధించి అధికారులు అయితేనేమి, ఇటు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అధికార సిబ్బంది అయితేనేమి స్పందించారు. రెవెన్యూ శాఖ సిబ్బంది స్పందించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన వారు కూడా ఆ యొక్క ప్లాంట్ కు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఏమని నోటీసులు ఇచ్చిళ్ళు? ఈ రకమైనటువంటి దీన్ని తొలగించాలని ఇచ్చిళ్ళు. కానీ ఇప్పటికి కూడా ఏం జరుగుతుంది? ఇప్పటికి కూడా యథేచ్ఛగా ఆ రెడీమిక్స్ ప్లాంట్ కు సంబంధించి ఆ యొక్క పనులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఏం చేస్తున్నారు? ఇన్నిసార్లు ప్రసారం చేసినా కూడా, ఇన్నిసార్లు మీడియా ప్రతినిధులు అడిగినా కూడా ఎందుకు అతను సమాధానం చెప్పలేకపోతున్నాడు? మీడియా ప్రతినిధులు మా ప్రజానాడి న్యూస్ తరఫున కూడా వాళ్ళు పైన కూడా అతను కలవడం లేదు. అదేవిధంగా టైం కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అంటే మామూలుగా సరే టైం ఇవ్వకపోని మా అంటే ప్రసారాలు వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి, ప్రసారం అవుతున్నాయి, అయినా కూడా దీనికి ఎందుకు స్పందించడం లేదు? మరి ఆ యొక్క బడా బాబులకు ఈ యొక్క అధికారులకు ఏమైనా ముడుపులు ముడుతున్నాయా? మరి వాళ్ళ వెనుక ఈ బుధస్కంజాల తెర వెనుక వీళ్ళేమన్నా నిఘా లెక్క వాళ్ళు ఏమైనా నడిపిస్తున్నారంటే కూడా ఏమో చెప్పుకోవచ్చు కదా, 100% ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని కథనాలు వస్తున్నా కూడా, ఇంతమంది పేద ప్రజలు అడుగుతున్నా కూడా ఎందుకు స్పందించడం లేదని కూడా చాలా మంది ఇటు జంగాలపల్లి నుంచి ఇటు జవహర్ నగర్ పోయేటువంటి ప్రజానికమంతా కూడా ప్రశ్నిస్తా ఉంది, అడుగుతా ఉంది. మేము వేసుకుంటే ఒక లెక్క, బడాబాబులు వేసుకుంటే ఇంకొక లెక్క అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇప్పటికైనా ఆ రెవెన్యూ శాఖ సిబ్బంది అయితేనేమి, ఇటు ములుగు జిల్లా కలెక్టర్ అయితేనేమి వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు కంతే. మీ దాంట్లో కథనం వచ్చింది, మేము నోటీసులు ఇచ్చినాం, మా పని అయిపోయింది. ఎట్లున్నదంటే మన ఏదో ఒక విషయం గురించి ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఒక అప్పీల్ చేసుకుంటే దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు గంతే అన్నట్లు వీళ్ళు కూడా అట్లనే ప్రవర్తిస్తున్నారు. సరే, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ముందు ఎట్లయితుందో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే, ప్రసారం కథనం అయితే వచ్చింది పేపర్లో, టీవీ ఛానల్లో, మేమైతే నోటీసులు ఇచ్చినాం, వాళ్ళు అన్నదానికి మేము రియాక్ట్ అయినాం అంతే అని ఉంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? నోటీసులు ఇచ్చే వరకు అయింది, కానీ అక్కడ ఆ నిర్మాణం అనేది ఇంకెందుకు ఉన్నది, ఎందుకు కూల్చివేయలేదు దానిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని కూడా మేము అడుగుతా ఉన్నాం. మేమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళకో లెక్క మాకో లెక్కనే సార్, మేము కూడా మనుషులే కదా, మేము కూడా చేసుకుంటేనే కదా బతికేది, కడుపుకు తినే 3 పూటలని కూడా వాళ్ళు లబోదీపం అంటున్నారు. మరి ఎందుకు ఇన్ని జరుగుతున్నా కూడా, ఎన్నిసార్లు కథనాలు ప్రసారమైనా కూడా, ఎన్నిసార్లు ప్రజలు ఇట్లా అడుగుతున్నా కూడా మరి ములుగు జిల్లా కలెక్టర్ ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకంటే ములుగు జిల్లా అంటేనే అడవుల జిల్లా, ఒక గిరిజనులకు సంబంధించి ఉన్నటువంటి జిల్లా. ఇలా ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంది. ప్రభుత్వ భూమిని చాలా మంది కబ్జాకోరు వారి పట్టా చేసుకొని ఉంటున్నారు. ఈ అటవీ శాఖ భూమి అంతా కూడా ధ్వంసం అవుతుంది, అన్యక్రాంతం అవుతుంది అని కూడా ఒక్కోసారి కూడా సోయలేదా? గిన్నిసార్లు కూడా కథనాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ప్రభుత్వ అధికారులు ఉన్నది ఎందుకు? ప్రభుత్వ భూమిని కాపాడడానికి, కానీ ఇలా బడాబాబులకు కొమ్ము కాయడానికి కాదు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు దీనిపై స్పందించాలి. స్పందించి ఆ యొక్క అక్రమ కట్టడాలను లేకుండా చేయాలి. ఇలాంటి ఏదైతే అటవీ శాఖ భూమి ఉందో వాటిని కూడా కబ్జా చేసుకొని పట్టా చేసుకొని మేము రైతు బంధు దొబ్బుతాం, అది దొబ్బుతాం, ఇది దొబ్బుతాం అని చేసేటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అక్రమ కట్టడానికి సంబంధించి ఎవరైతే అధికారులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఇందులో పాలు పంచుకున్నారో, వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మనము ఆపకపోతే ములుగు జిల్లా మొత్తం కబ్జా అవుతుంది. జంగాలపల్లి ఉన్నటువంటి రోడ్డు మొత్తం కబ్జా అవుతుంది. జవహర్ నగర్ పంట ఉన్నటువంటి గుట్టలు, ఆ శ్మశాన వాటికను కూడా వదలలేదు ఈ యొక్క కబ్జా కోర్లు. మరి ఏం చేస్తున్నారు? వచ్చినమా, ఛార్జీ తీసుకున్నామా, కొన్ని రోజులు సంపాదించుకున్నామా, పోయినామా? ఇదేనా మన అధికారుల తీరు? కొంతమంది మారాలి. మనం చేస్తున్నటువంటి పాలనకు ప్రజలు నమస్కారం పెడితే అంతకన్నా సంతోషం ఏముంటుంది? మన కోట్లు మనతో వస్తాయా? రావు కదా. ఇప్పటికైనా మరొకసారి చెప్తున్నాం, ఈ యొక్క రెడీమిక్స్ ప్లాంట్ కు సంబంధించి ఆపకపోతే మేము వరుస కథనాలు ఇంకా కూడా
మా ఛానల్లో ప్రసారం చేస్తాం. తప్పకుండా ఈ రెడీమిక్స్ ప్లాంట్ పైన, అదేవిధంగా అక్రమ నిర్మాణాల పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చర్యలు తీసుకోవాల్సింది కోరుచున్నాం. చర్యలు తీసుకోకపోతే ఇంకా మా యొక్క ఈ కథనాల పోరాటం ఆగదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు స్పందించాలి. తప్పకుండా ఇలాంటి అక్రమాలకు తావివ్వకుండా ములుగు జిల్లాకు ఎట్లయితే మంచి పేరుందో, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంతైనా పేరు ఉందో ఆ పేరు కూడా కాపాడాల్సిందిగా మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం. సో చూద్దాం మరి టిఎస్ దివాకర్ గారు ఎలా చూస్తారో, ఎలా రెస్పాండ్ అవుతారో, అదేవిధంగా ఇలాంటి అక్రమ నిర్ణయాలపై అతని యొక్క మాట తీరు, పనితీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి. మరొక మంచి కథనంతో మళ్ళీ రెడీమిక్స్ పాయింట్ మీద మళ్ళీ కథనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.